హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 8వ భాగాన్ని వినేద్దాం. ఆ నెక్స్ట్ డే వేద బొట్టికి వస్తుంది. అప్పటికే స్వాతి వచ్చి తన వర్క్స్ చేస్తూ ఉంటుంది. వేద రావటం చూసి రండి మేడం రండి అని కొత్తగా పలకరిస్తుంది స్వాతి. ఏమైంది నీకు, ఎందుకు వింతగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది వేద. కొత్తగా నీ గురించి తెలుస్తున్నాయి, మరి ఏం చేయను అన్నది స్వాతి. వేద కోపంగా అడిగేదేదో డైరెక్ట్గా అడుగు, ఈ డొంక తిరుగుడంతా ఎందుకే అన్నది. సరే పాయింట్కి వస్తున్నా, పెళ్ళికి ఒప్పుకున్నావంట, అది కూడా నువ్వు పడని వాడికి, ఎందుకు అలా అన్నది స్వాతి. ఎవరు చెప్పారు, అమ్మమ్మ చెప్పిందా నీకు, కనుక్కోమని అని అడిగింది వేద. అది కాదు వేద, ఇంత సడన్గా పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు, మీ బామ్మతో అంటే షేర్ చేసుకోవడం లేదు, నా దగ్గర కూడా దాచడం అవసరమా అన్నది. అదేం లేదు స్వాతి, నాకు అతను నచ్చాడు, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అందరూ ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారే. నువ్వు ఒప్పుకోవడం తప్పు అనట్లేదమ్మా, అందరికీ నీ గురించి బెంగ, అందుకే అలా అంటున్నారు. ఇంకా వదిలే ప్లీజ్, నాకు పని ఉంది అని తన పనిలో బిజీ అయిపోతుంది వేద. దక్ష రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి, ఏరా ఆలోచించావా, ఏ నిర్ణయం తీసుకున్నావు చెప్పు అని అంటూ దక్ష ఏం చెప్తాడని వెయిట్ చేస్తూ ఉంటారు. దక్ష తలదివ్వుకుంటూ, అమ్మా ఇప్పుడే చెప్పావు, నాకు కొంచెం టైం ఇవ్వు తల్లి. నీకు టైం ఇస్తే ఎన్ని జీవితాలైనా ఆలోచిస్తూనే ఉంటావు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, నాకు నువ్వు చెప్పాలి, ఇదే నా మాట, నా మాటే శాసనం అని శివగామి స్టైల్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దక్ష వాళ్ళ అమ్మ వెళ్ళిన వైపే షాక్ అయి చూస్తూ, పరిస్థితులన్నీ పగబెట్టి నన్ను, ఆ పిల్లని నా మీద రుద్దడానికి చూస్తున్నారు, చ జీవితం అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా మీటింగ్స్తో దక్ష్ బిజీగా ఉండి అలసిపోతాడు. తన రూమ్లోకి వచ్చి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కౌటిల్య తన రూమ్లోకి వచ్చి, దక్ష్ ఒకసారి ఈ పేపర్స్ చూసి ఫైనల్స్ చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను అని చెప్తూ తన వైపు చూస్తాడు. దక్ష్ నిద్రపోతూ ఉండడం చూసి, దక్ష్ దక్ష్ అని పిలుస్తాడు కౌటిల్య. దక్ష్ లేచి కౌటిల్య వైపు చూస్తాడు. ఏంట్రా చెప్పు. పేపర్స్ రా, చెక్ చేయాలి అన్నాడు కౌటిల్య. దక్ష్ పేపర్స్ తీసుకొని సైన్ చేసి, ఇదిగో వెరిఫై చేసి పంపించు, నేను కొంచెం సేపు బయటికి వెళ్ళి వస్తాను. ఎందుకురా, ఎక్కడికి అని అడిగతాడు కౌటిల్య. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు దక్ష్. సడన్గా కారుకు అడ్డం రావడంతో స్టాప్ చేస్తాడు. కారు పక్క కాపి పక్కన చూస్తాడు. ఎదురుగా వేద వస్తూ ఉంటుంది. వేద తన వైపే రావటం చూసి దక్ష్ అక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ వేద తన దగ్గరకు వచ్చి నించుంటుంది. హలో దక్ష్ గారు, ఎక్కడికి పారిపోతున్నారు అంటుంది. నేనేం పారిపోవడం లేదు, అయినా నేను చూసి నేనెందుకు పారిపోతాను. అబ్బో సర్లే కానీ ఏంటి ఆఫీస్ టైంలో ఇలా బయట తిరుగుతున్నారు, ది గ్రేట్ దక్ష్ భరద్వాజ్ గారు ఆఫీస్ టైంలో బయటికి రారు కదా అన్నది వేద. నా ఆఫీస్ నా ఇష్టం, ఏమైనా చేస్తాను, నీకెందుకు అన్నాడు. సరే అయితే మీరు ఖాళీ అనుకుంటా, నా కోసం మీ టైంలో ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తారా అని అడిగింది వేద. దక్ష్ ఆలోచిస్తూ ఉంటాడు. హలో హలో ఏంటి ఆలోచిస్తున్నారు, జస్ట్ 5 నిమిషాలండి చాలు అన్నది. సరే అన్నాడు దక్ష్. అయితే పదండి, పక్కనే ఒక మంచి కాఫీ షాప్ ఉంది, తాగుతూ మాట్లాడుకుందాం అని అంటుంది. దక్ష్ వేద వైపు అయోమయంగా చూస్తూ మనసులో, ఏంటి పిల్ల ఈ 5 నిమిషాలు మాట్లాడి నన్ను పడేద్దాం అనుకుంటుందా, అయినా దానికి అంత సీన్ లేదులే అనుకున్నాడు. వేద దక్ష ముఖం దగ్గర చిటికలు వేస్తూ, హలో ఏంటి ఊహల్లో విహరిస్తున్నట్టున్నారు, మీరు అనుకున్నట్టుగా ఏం లేదులే అన్నది. దక్ష ఒకసారిగా షాక్ అయి, అలా ఏం లేదు పద అని ముందుకు నడుస్తాడు. వేద థ్యాంక్స్ అని తన వెనక ఫాలో అవుతుంది. వేద దక్ష్ ఇద్దరు కాఫీ షాప్లో కూర్చుంటారు. దక్ష్ వేద వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడుగుతాడు. 2 కోల్డ్ కాఫీ అంటుంది వేద. వెయిటర్ ఓకే చెప్పి వెళ్ళిపోతాడు. దక్ష్ అలానే చూస్తూ ఉండడం చూసి, ఎందుకు అంత తినేసేలా చూస్తున్నారు నన్ను అన్నది వేద. ఒక వ్యక్తిని కాఫీకి పిలిచి నీకు నచ్చింది ఆర్డర్ చేస్తున్నావు, కనీసం మొహమాటని కూడా అడగవా అన్నాడు దక్ష్. ఓ అదా ఇప్పుడు నీ బాధ, ఓకే ఇప్పుడు క్యాన్సిల్ చేయనా పోనీ అన్నది. అక్కర్లేదులే, ఎందుకు పిలిచావు, అయినా నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు నీకు, మా అమ్మ చెప్పిందా అని నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. వేద దండం పెట్టి, మహాప్రభు కొంచెం నేను చెప్పేది వింటారా స్వామి అన్నది వేద. గో హెడ్ అన్నాడు. ఇంతలో కాఫీ వస్తుంది. వేద కాఫీ సిప్ చేసి, నేను చెప్పేది విని నన్ను తప్పుగా మాత్రం అనుకోకండి, ఎందుకంటే నేను చెప్పేది మీకు కోపం రావచ్చు. దక్ష్ వేద వైపు చూస్తాడు.
ఇంతకీ పెళ్ళికి ఎప్పుడు ఓకే చేస్తారు అని అంటుంది. ఆ మాట వినగానే దక్షకి పొల మారిపోతుంది. వేద వెంటనే వాటర్ ఇచ్చి తన తల మీద తడుతుంది. ఓయ్, ఏం చేస్తున్నావు? నీకు నాకు పెళ్ళేంటి అని అడుగుతాడు. ఏం చేసుకోకూడదా అంటుంది వేద. దక్ష్ కోపంగా, అయినా నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? నీకు నాకు సాపత్యమా? నెవర్ అన్నాడు. అయ్యో రామా, ఇదే చెప్పింది మీకు, కోపం తెచ్చుకోవడం ఎందుకు? నేను చెప్పేది కూల్గా వినొచ్చు కదా అన్నది వేద. నో, నీ మాటలు అస్సలు వినను. నువ్వు మా అమ్మని రామ్ని ఏదో మాయ మాటలు చెప్పి బుట్టలో పడేశావు. అలాంటివన్నీ నా దగ్గర కుదరవు, ఏమనుకున్నావో అన్నాడు. వేద మనసులో ఇంకా లాభం లేదు, వీడు మాట వినడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా దక్ష్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ, నేను ఈ పెళ్ళి ఇష్టం లేదని మా అమ్మకు చెప్పేస్తున్నా, ఏం చేసుకుంటావు చేసుకో అని వెళ్ళిపోతాడు. వేద మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్గా, వెళ్ళబోయ్, నిన్ను ఏం చేస్తే ఒప్పుకుంటావో నాకు తెలుసులే అని అంటుంది వేద. దక్ష్ వెనక్కి వచ్చి, ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏం చేయలేవు అంటాడు. హలో బాస్, ఇప్పుడు కానీ నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదనుకో, మీ అమ్మకు నువ్వు ఆ రోజు నోవేటెల్లో ఏం చేస్తావో చెప్పేస్తా. అప్పుడు మీ అమ్మగారు పాపం లైఫ్ లాంగ్ క్షమించరు. మీ అమ్మనే కాదు, అందరూ తమరిది అంత చీప్ క్యారెక్టర్ ఏమో అని అనుకుంటారు. అప్పుడు ది గ్రేట్ దక్ష్ భరద్వాజ్ గారి ప్రెస్టేజ్ బూడిదలో పడ్డ పన్నీర్ అవుతుంది. ఏమంటారు మిస్టర్ అని కళ్ళెగరేస్తుంది. దక్ష్ ఆ మాటకు షాక్ అయి వెంటనే తేరుకొని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఓసే తింగరి, నీది ఇంత పీత బ్రెయిన్ అని ఏంటే? నువ్వు చెప్పగానే నమ్మేయటానికి మా అమ్మాయి మన చిన్న పిల్లనా? సాక్ష్యం ఏది? అని నవ్వుకుంటూ ఉంటాడు. అయ్యయ్యో, ఎలా ఇప్పుడు? పప్పులో కాలేసానే అని అంటూ తన బ్యాగ్లో నుండి ఒక ఫోటో బయటికి తీసి చూపిస్తుంది. దక్ష్ దానిని చూసి షాక్ అవుతాడు. ఆ ఫోటోలో దక్ష్ బేరర్కి డబ్బులు ఇస్తున్నట్టుంటుంది. ఇదేమన్నా పెద్ద ప్రూఫ్నా? ఇది చూపిస్తే ఎవరు నమ్ముతారు అన్నాడు దక్ష్. అవును కదా, అరేరే మర్చిపోయానే, ఇప్పుడు ఎలా? ఫోటో సరిపోదు, పోనీ వీడియో సరిపోతుందా బుజ్జి అని అంటుంది. దక్ష్ వెంటనే ఆలోచనలో పడతాడు. ఏంటిది, ఏం చెప్పినా ఏదో ఒక కౌంటర్ ఇస్తుంది, కొంపదీసి ఏమన్నా వీడియో ఉందా ఏంటి అనుకున్నాడు దక్ష్. ఏంటి బుజ్జి సైలెంట్ అయిపోయారు, చూపించినా పోని? దక్షకి విషయం అర్థమై దక్ష్ మనసులో, ఛీ, అడ్డంగా దీనికి దొరికిపోయానేంటి, అయినా దీనికి వీడియో ఎలా దొరికింది అని అనుకుంటూ ఉండగా వేద దక్ష మనసులో విషయం అర్థమై, అయ్యో, అన్నీ నీలో నువ్వే అనుకుంటే ఎలా? నన్ను అడుగు, నేను క్లారిటీ ఇస్తా కదా. ఆ బేరర్ను ఒక్క పీకి మేనేజ్మెంట్కి పట్టిస్తానని చెబితే నిజం మొత్తం కక్కేశాడు. దాంతోపాటు గిఫ్ట్గా ఈ వీడియో కూడా దొరికింది. దక్షకి ఆ మాటకి సౌండ్ ఉండదు. ఏం చేయాలో తెలియక తల కొట్టుకుంటూ ఉంటాడు. మనసులో ఇంకా లాభం లేదు, దీనికి అడ్డంగా దొరికిపోయా, ఏం చేయాలి అనుకుంటూ ఉండగా, నీకు వేరే ఆప్షన్ లేదు కన్నా, నేను చెప్పింది వినాల్సిందే అన్నది వేద. దక్ష్ కోపంగా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. ఈ పెళ్ళికి ఒప్పుకో అన్నది వేద. ఎందుకు ఇలా రోజు నన్ను టార్చర్ పెట్టడానికా? అయినా నీ మీద నాకు ఒపీనియన్ కూడా లేదు, ఎలా చేసుకోవాలి అన్నాడు. ఒపీనియన్స్ అవేవి తాత్కాలికం, ఒక్కోసారి ఒక్కో రకంగా మారుతూ ఉంటాయి. అయినా ముందు నాకు కూడా నీ మీద ఒపీనియనే లేదు, కానీ ఇప్పుడు కలిగింది. ఎందుకు అనుకుంటున్నావేమో, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ రామ్. నిన్న వాడిని పొద్దున్నే మా ఇంటికి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. మీరు తనని ఏదో అన్నారని వాడు కంప్లైంట్ చేయలేదు. వాడు అడిగిన ఒకే ఒక్క మాట, మా బాబాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా మా ఇంట్లో ఉంటావు కదా, రోజు నీ కోసం పారిపోయి రావక్కర్లేదు అని. అంతే. నాకు ఆ మాటకి వాడు లోపల పడే వేదన ఏంటో అర్థమైంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అని ఒక్క నిమిషం ఆగి, సారీ, ఇంకా చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంకా డెసిషన్ తీసుకోవడం మీ ఇష్టం అని దక్ష సమాధానం కోసం చూడకుండా, వెయిటర్ చెక్ ప్లీజ్ అన్నది. బిల్ రాగానే తను మనీ అక్కడ పెట్టేసి, నేను పిలిచాను కాబట్టి బిల్ నేనే కడుతున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే ఐఎమ్ సారీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేద. దక్ష్ వేద వెళ్ళిన వైపే చూస్తూ, ఇది ఇప్పుడు ఏం చెప్పింది? నాకు ఆప్షన్ ఇచ్చినట్ట, ఇవ్వనట్ట, ఇండైరెక్ట్గా ఒప్పుకోమనే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పురా అంటాడు. వస్తావా ఆఫీస్కి, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బిల్గేట్స్తో మీటింగ్ ఉంది, మర్చిపోయావా అని అడుగుతాడు కౌటిల్య. ఓకే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి అక్కడ నుండి స్టార్ట్ అవుతాడు దక్ష్. ఇంటికి వెళ్ళిన వేద దక్ష్ కాల్ గురించి వెయిట్ చేస్తుంది. ఇతను ఏం డెసిషన్ తీసుకుంటాడో, ఏం చెప్తాడు? నేను చెప్పిన మాటలు కొంచెమైనా పనిచేసి ఉంటాయా? అయినా నేను అతని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాను ఏంటి అని ఏమనుకుంటున్నాడో ఏంటో అని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఫోన్ చేయడేంటి?
హే వెయిట్ అతని దగ్గర నా నెంబర్ లేదు కదా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటి, నచ్చితే చేస్తాడు లేకపోతే లేదులే అని అనుకుంటూ తన పనిలో పడిపోతుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న బామ్మ ఏమైంది దీనికి 2 రోజుల నుండి ఇలా ప్రవర్తిస్తుంది, గాలేమన్నా సోకిందా ఏంటి, చచా ఏం అయ్యిండదులే అని అనుకుంటూ ఉండగా బామ్మగారి ఫోన్ రింగ్ అవుతుంది. బామ్మగారు ఫోన్ తీసుకుని ఏంటి ఈ టైంలో పార్వతి ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చెప్పు పార్వతి అంటుంది బామ్మ. పార్వతి సంతోషంగా మీకు ఒక గుడ్ న్యూస్ అండి అంటుంది. ఏంటది, మీ అబ్బాయి పెళ్లి కొప్పుకున్నాడా ఏంటి అని అడుగుతుంది బామ్మ. అరే భలే కనిపెట్టేశారే, ఏంటి నిజమా నువ్వు చెప్పేది అని బామ్మ కూడా ఆశ్చర్యపోతూ నిజమండి, ఇప్పుడే వచ్చి చెప్పాడు పెళ్లి చేసుకుంటాను అని, ఇంకా మనం ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అని సంతోషంగా చెప్తూ ఉంటారు పార్వతి గారు. సంతోషం, చాలా మంచి వార్త చెప్పావు తల్లి, మంచి రోజు చూసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు బామ్మగారు. పార్వతి ఇంతకీ మా కోడలి పిల్ల ఏం చేస్తుంది అని అడిగింది. లోపల ఉంది, పిలవమంటావా అన్నది బామ్మ. వద్దులేండి, ముందు మీరు ఈ విషయం మా కోడలి పిల్లకి చెప్పండి అన్నది. ఇప్పుడే చెప్తాను అంటారు బామ్మగారు. అలాగేనండి, మా పంతులు గారికి ఫోన్ చేసి మంచి రోజు చూడమని చెప్తాను అన్నది పార్వతి. అలాగే తల్లి అని ఫోన్ పెట్టేస్తారు. వెంటనే వేద దగ్గరికి వెళ్ళి వేదమ్మ వేదా అంటూ వెళ్తుంది బామ్మ. చెప్పమ్మమ్మ. ఇప్పుడే పార్వతి దగ్గర నుండి ఫోన్ వచ్చిందే, ఆ అబ్బాయి పెళ్లి ఒప్పుకున్నాడంట తల్లి. వేద ఆ మాట విని నమ్మలేనట్లుగా వాళ్ళ బామ్మ వైపు చూస్తుంది. నువ్వు నిజం చెప్తున్నావా బామ్మ అని అడిగింది వేద. ఈ విషయంలో నేను అబద్ధం ఎందుకు చెప్తాను, ఇది నిజంగా నిజం, ఉండు నీ నోరు తీపి చేస్తాను అని లోపలికి వెళ్తారు బామ్మ. వేద మనసులో అయితే నేను పీకిన క్లాస్ బాగానే పనికొచ్చిందన్నమాట, అయినా దక్ష దేనికి లొంగడే, నాకు మాత్రం ఇలా ఒప్పేసుకున్నారేంటి, ఇందులో ఏమన్నా తేడా కానీ ఉందా ఏంటి అని గోలు కొరుకుతూ అమ్మో అదే నిజమైతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, కానీ అతని మనసులో ఏముందో డైరెక్ట్గా అడిగేస్తే సరిపోతుందేమో, అయితే రేపొద్దున్నే అతన్ని కలిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. దక్ష విల్లాలో పార్వతి గారు ఇల్లంతా హడావిడి చేస్తూ ఉంటారు. రామ్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ ఏంటి ఇంత హడావిడి పడుతున్నా, ఏమైంది అని అడిగాడు. రే నాన్న, ఇది హడావిడి కాదురా ఆనందం, మీ బాబాయ్ మీ ఫ్రెండ్ వేదతో పెళ్ళి ఒప్పుకున్నాడురా అని చెప్తారు. రామ్ కూడా ఆ మాట విని అవునా, అయితే నా ఫ్రెండ్ నాతోనే ఉంటుందా అని అమాయకంగా అడుగుతాడు రామ్. అవునరా, ఇంకా నీతోనే ఉంటుంది, ఇక నుండి మీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అని కాదు, పిన్ని అని పిలువు అని సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా అక్కడే కూర్చొని వింటున్న దక్ష్ వాళ్ళ అమ్మ వైపు చూసి పిచ్చమ్మ, పెళ్ళికి ఒప్పుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు దక్ష్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.